సార్. మేడం సంతోష్ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఫస్ట్ మనకు అర్థం కావట్లేదు మేడం. ఎందుకంటే అతనికి క్లారిటీ లేదు. మరి ఏదన్నా ఒక డిప్రెషన్‌లో మెంటల్ స్టెబిలిటీ తప్పిందా? పోనీ చూస్తూ ఉంటే కనుక ఏదో వీధి వీధికి, ఇంటింటికి అమ్మాయిల్ని వాడుకునే రకంలా కూడా అనిపించట్లేదు. మిగతా ఒక అమ్మాయి ఆల్రెడీ అతనితో 2 ఇయర్స్ పాటు జర్నీ చేసింది. ఆ 2 ఇయర్స్ జర్నీలో ఈ అమ్మాయి కాకుండా నీకు వేరే డౌట్ ఏమీ రాలే కదా శృతి? ఇతని వ్యక్తిత్వంలో గాని నీకు ఎటువంటి డౌట్ రాలేదు? వద్దు, శృతి ముందు వచ్చింది, వెన్నెల తర్వాత వచ్చింది. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే సంతోష్‌కి బహుశా మేడం ఐదర్ స్టేబుల్ మైండ్ సెట్ అన్నా లేదు, లేదంటే మెంటల్ డెవలప్‌మెంటే అవ్వలేదు. స్టేబుల్ మైండ్ సెట్ అంటే కనుక ఏదో ఒక అమ్మాయిని పటాయించాలి, పటాయించేద్దాము. ముందుకెళ్దాము. తర్వాత ఇంకో అమ్మాయిని చూద్దాము. ఆ అమ్మాయి నచ్చితే కనుక ఆ అమ్మాయితో కూడా ఉందాం, ఆ అమ్మాయితో కూడా తిరుగుదాము. ఫైనల్‌గా ఇద్దరు ఫిక్స్ అవుతే కనుక ఇద్దరిని పెళ్లి చేసుకుందాం అని అడుగుదాము. ఇంకొక మూడో అమ్మాయితో ఇంకో మెసేజ్ పంపిస్తే కనుక ఆ అమ్మాయి ఒప్పుకుంటే కనుక ఈ ముగ్గురిని కూర్చోపెట్టి కన్విన్స్ చేసేద్దాం. అంటే ఇటువంటి వ్యక్తిత్వంలో మీరు ప్రధానంగా చూసేది ఏంటంటే కనుక సైలెన్స్ అనేటటువంటిది, లేదంటే అమాయకత్వం చూపెట్టడం కానీ, లేదంటే ఏదో పెద్ద త్యాగాలు చేసేసి వాళ్ళు చేసేటటువంటి తప్పులు కప్పిపుచ్చుకుని ఎంతమంది అమ్మాయిలన్నా పటాయించేసి ఆ జాలి అనేటటువంటి ఇమోషన్ ద్వారా ఏ అమ్మాయి అయినా పడిపోతుంది. అతను వాస్తవానికి ఇక్కడ చేసినటువంటిది ఏంటంటే అతను గొంతు అతనే తవ్వుకున్నాడు. ఈ అమ్మాయితో మొదలుపెట్టిన కార్యక్రమం ఆ అమ్మాయి వరకు వెళ్ళింది. ప్యారలల్‌గా నీతో నడుస్తూ ఆ అమ్మాయి వరకు వెళ్ళింది. దాన్ని మూర్ఖత్వం అంటారా? పిచ్చితనం అంటారా? లేదంటే ఏమంటారో అది పక్కన పెట్టండి. అది ఏ స్థాయి వరకు వెళ్ళిందంటే కనుక ద అట్రాక్షన్ టువర్డ్స్ బోత్ ఆఫ్ యూ, మీ ఇద్దరి మీద ఉండేటటువంటి అట్రాక్షన్ ఏ స్థాయి వరకు వెళ్ళిందంటే కనుక అతను ఉండేటటువంటి బ్రహ్మాస్త్రం ఒక్కటే, తక్కువగా మాట్లాడటం, జాలిగా మాట్లాడటం, మీరు లేకపోతే నేను చచ్చిపోతాను అని అంటాము. కాబట్టి ఏంటంటే ఆ జాలిని కరిగిపోయి అరే ఇంత మంచి మనిషిని మనం ఎలా వదులుకుంటాము, నాతో పాటు ఇంకో అమ్మాయిని ఇతనితో పాటు జీవితం పంచుకుంటే తప్పేంటి అని కరిగిపోయి ముందుకు వచ్చేటటువంటి ఒకే బ్రహ్మాస్త్రం మీద అతను మొత్తం వెయిటేజ్ అంతా కూడా వేశాడు. అంటే ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేటటువంటి మనస్తత్వం. దీంట్లో భాగంగా ఏంటంటే ఒక పంచాయతీ అనేటటువంటిది పెట్టాడు. 2-3 నెలల క్రితం ఒక పంచాయతీ పెట్టాడు. చూడు, నీతో 2 ఇయర్స్ పాటు డైరెక్ట్ పరిచయం, ఆ అమ్మాయితో ఆల్మోస్ట్ 18 ఆర్ 20 మంత్స్ వరకు ఇండైరెక్ట్గా పరిచయం జరిగింది. మీ ఇద్దరం కమ్యూనికేషన్లో ఉన్నాం. ఆ అమ్మాయి ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది. నువ్వు రా అనగానే వెంటనే వచ్చేసావు. నువ్వు స్లోగా వచ్చావు. ముందు వచ్చినా వెనకొచ్చినా మీరిద్దరూ నాకు కావాలి అనే ఉద్దేశంతో ఒక పంచాయతీ పెట్టాడు. ఏమీ థ్రెట్ చేయలేదు, భయపెట్టలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరిద్దరూ రాకపోతే నేను చచ్చిపోతానని చెప్పి అదే డిప్రెసివ్ మోడ్తో మీ ఇద్దరికి టార్చర్ పెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. అది కూడా గట్టిగా, వీళ్ళేమి కొట్టరు, తిట్టరు, హింస పెట్టరు, బాధ పెట్టరు, తాగరు. వీళ్ళందరినీ కూడా ఏంటంటే డిప్రెసివ్ సైకలాజికల్ పర్సనాలిటీస్, డిపిడీస్ అంటూ ఉంటాం అనమాట. 100 మందిలో 4 ఉంటారు వీళ్ళు. సో ఈ నలుగురు ఏంటంటే ఎప్పుడు వాళ్ళ యొక్క జాలి, వాళ్ళ యొక్క కష్టము, వాళ్ళ యొక్క సింపతి, వాళ్ళ యొక్క సానుభూతి, ఇలాంటి నెగిటివ్ ఇమోషన్సే, ఈ నెగిటివ్ షేడ్స్నే ఎక్కువగా ఉపయోగించి అవతల వాళ్ళని ఏదో విధంగా జాలి పడిపోయి అవతల వాళ్ళ చేతి కూడా తప్పు చేసేటటువంటి వరకు వెళ్ళిపోతూ ఉంటారు. సెల్ఫ్ సెంటర్డ్ ఇండివిజువల్స్ అంటారు. అంటే వాళ్ళ బాధే వాళ్ళకి ఇంపార్టెంట్, పక్కన వాళ్ళ బాధ వద్దు. నాకు మీరిద్దరు నచ్చారు కాబట్టి మీ ఇద్దరు నా జీవితంలోకి రావాలి, మీ ఇద్దరు రాకపోతే నేను చచ్చిపోతాను. వాళ్ళిద్దరు నిన్నెందుకు యాక్సెప్ట్ చేయాలి? ఏ చరిత్రలో కానీ ఏ హిస్టరీలో కానీ ఇద్దరికి ఒకరు ఉంటారు. ఇది కరెక్టా కాదనేది అతనికి అనవసరం. ఏదో విధంగా మీ కర్మకాలి మీరిద్దరు నన్ను ఒప్పుకున్నారు కాబట్టి మీ ఇద్దరు ఒకరికొకరు కావాలని మీరు ఒప్పేసుకోండి. మీరిద్దరు వెళ్ళి మీ తల్లిదండ్రులను ఒప్పించేసేయండి. దానికి తగ్గట్టుగానే ఏంటంటే మీరు కూడా ఏంటంటే అతను ముందుగానే నిన్ను తీసుకెళ్ళి పరిచయం చేశాడు, కానీ నువ్వేమొచ్చి నా చదువు అవ్వాలి, ఇది అవ్వాలి అని చెప్పి మీ తల్లిదండ్రులకు మాత్రం మీరు పరిచయం చేయరు. మొత్తం బాయ్స్ సైడ్ అంతా కూడా ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు స్లోగా మీరు ఇందులో పాక్కుంటూ దిగుతూ ఉంటారు. ఇతర మెంటాలిటీ గురించి నేను కంప్లీట్ చేస్తానమ్మా. మీ ఇద్దరు వరకు వచ్చింది. ఇతర మెంటాలిటీలో అది ఎక్కడి వరకు వెళ్ళింది? మొదట రాయికే మీరిద్దరు ఆ పంచాయతీలోనే పడిపోయి, సరే మా తల్లిదండ్రులు ఏదో విధంగా ఒప్పించేసుకుంటాం, మీ ఇద్దరు సౌతల్లాగా హ్యాపీగా నీతో పాటు ఉంటాం, మీ ఇద్దరం ఒకేసారి తాళి కట్టించేసుకుంటాం అని మీరు ఒప్పేసుకున్నారనుకోండి, ఎందుకంటే చరిత్ర పుటాల్లో అలాంటి బ్యాచ్ కూడా ఉంది కాబట్టి హ్యాపీ అతను. అది లొంగలేదు. సో మీ ఇద్దరికి ఏంటి, మీరిద్దరు ఒక ఉచ్చులోకి వచ్చిన తర్వాత ఒకటి 1.5-2 ఇయర్స్ పాటు ప్రేమ, ఇంకొకటి ఒక 20-24 మంత్స్ పాటు ప్రేమ మొదలైన తర్వాత ఎక్కడ పోతారులే, ఈ స్థాయిలో ప్రేమించినటువంటి అమ్మాయిలు నన్ను కాకుండా ఎక్కడ పోతారు, ఇంకో రాయి ఇసురుదాం, వీళ్ళిద్దరికి కనిపించకుండా వెళ్ళిపోదాం, లెట్ మీ కీప్ దెమ్ గెస్సింగ్. ఏది ఫస్ట్ ఈ సర్జరీ చేయించుకుంటాననే అంశం తెలియకముందు ఒక 60 డేస్ పాటు ప్రేమించినటువంటి వ్యక్తి కనిపించకుండా మాయమైపోతే మీరు ఎంత మనస్తాపం చెందుతారు, ఎంత పిచ్చి పడతారు. అరే మనం ఒప్పుకోకపోవటం వల్ల ఇతను నుయ్యో గొయ్యో చూసుకున్నాడేమో, సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడేమో అనేటటువంటి ఒక గిల్ట్ వస్తుంది కదా. అరే పొరపాటును ఒప్పేసుకుంటే కనుక ఒక పని కూడా అయిపోతుంది అని కొంతమంది అమ్మాయిలు అనుకుంటారు. మీరు అనుకున్నారో లేదో అనుకోలేదు. ఆ ఇమోషన్ మీద ఎటువంటి ఆడపిల్ల అయినా కూడా కొంతవరకు కరిగిపోవటానికి ఒక అవకాశం ఉంటుంది. తిరిగి వచ్చిన తర్వాత మీరు దానికి కూడా పడలేదు.
ఏంటి నువ్వు ఎక్కడ మాయమైపోయావు, ఎందుకు మాయమైపోయావు, అయినా కానీ అది అతను అదే పాట పాడాడు, మీ ఇద్దరు కావాలి, ఇద్దరు పాడారు. తర్వాత నాకు ఉండేటటువంటి ఆలోచన, అనుమానం ఏంటంటే ఇప్పటికీ కూడా ఇతనికి ఆ సర్జరీ అయ్యిందా లేదా అనేది నా ప్రశ్న. అందుగురించి నేను 2 ఆప్షన్స్ మీకు ఇచ్చాను. సర్జరీ అవుతే స్వీకరిస్తారా, సర్జరీ అవ్వకపోయినా స్వీకరిస్తారా? సర్జరీ అయినా స్వీకరిస్తాను అంటే కనుక ముందస్తు మేము చేయడానికి కూడా ఇష్టపడాం, ఎందుకంటే నల్ అండ్ వైడ్ మ్యారేజ్ కింద అది వస్తుంది, అది లీగల్ కూడా కాదు. రెండిట్లకి మీరు నో చెప్పారు కాబట్టి అతను సర్జరీ చేయించుకున్నాడా లేదా అనేటటువంటిది ఒక మీనింగ్లెస్ ఇష్యూ అయిపోయింది ఈరోజు ఇక్కడ. అతను ఏంటంటే అది ఒక పెద్ద ఇష్యూ కింద, నిజంగా సర్జరీ చేసుకున్నా అతని కర్మ, అది రివర్స్ చేయలేకపోతే ఇంక జీవితాంతం అతను అలాగే బతకాలి. ఇంకా పెళ్ళి అనే సబ్జెక్ట్ మర్చిపోవాలి, సెక్స్ అనే సబ్జెక్ట్ అతని జీవితాంతం మర్చిపోలేదు. చేయలేదు అనుకో, ఆ సర్జరీ నిజంగా అవ్వలేదు అనుకో, మీ ఇద్దరే అతని జీవితంలో డిసపియర్ అయ్యారు. ఇంకో వ్యక్తి ఎవరైనా కూడా ఇటువంటి ఆలోచన శైలిలోంచి, ఇతను డిప్రెసివ్ సైకాలజీ నుంచి బయటపడినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇతను ఎంతో కొంత అదృష్టవంతుడు అయితే కనుక ఇంకో అమ్మాయి అతని జీవితంలో వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ విధంగా ట్రాప్ చేసేటటువంటి వ్యక్తులు, వ్యక్తిత్వాలు కూడా ఉంటాయి అనేటటువంటిది మీ గోట అమ్మాయిలు వినాలి, ఆలోచించాలి, ఊహించుకోవాలి. ఎందుకు అంటే కనుక చాలా సున్నితంగా కనిపిస్తారు, చాలా మెత్తగా అనిపిస్తూ ఉంటారు, ఏమీ తప్పు చేయనట్టు అనిపిస్తూ ఉంటారు, వాళ్ళు చేసేదంతా కూడా కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ లోపల ఏమవుతుంది అంటే కనుక, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అమ్మా, ఇతని సైకాలజీ ఎవరికి బాగా అర్థమవుతుందో తెలుసా? మీ పేరెంట్స్కి బాగా అర్థమవుతుంది. మీ పేరెంట్స్కి కానీ, మీ పేరెంట్స్కి కానీ. మీరు ఎందుకు ఇప్పుడు సరే అండి, చదువు అయ్యాక చదువు మధ్యలో డిస్టర్బ్ అవుతుంది, అప్పుడే పెళ్లి గిల్లి అని తల్లిదండ్రులు అంటారు కాబట్టి మేము చెప్పలేదని అనుకుంటాం. ఆ చదువు అయిన తర్వాతే మీరు పెళ్లి ప్రేమించడం మొదలు పెట్టచ్చు కదా. ఇతనే అంత పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ, ఇతను మిస్ అవుతే కనుక మళ్ళీ మొగుళ్ళేరా అన్నట్టు. ఎందుకు అంత తొందరపడి ప్రేమించాలి? ఎందుకు అంత చట్టపట్టాలు వేసుకుని తిరగాలి? ఎందుకు అంత తొందరగా ఫిజికల్గా కలిసిపోవాలి? అట్లీస్ట్ ఆ అమ్మాయి ఫిజికల్గా కలవలేదు, నువ్వు తొందరపడ్డావు కదా. ఈరోజు నువ్వు అతను వద్దనుకోవటం ఎంత ఈజీయో, ఒక 2 years పాటు చేసినటువంటి లైఫ్ ఎంత వ్యర్థమైందో, ఒక మనిషిని నమ్మి ఎంత మోసపోయో, అతనితో శారీరకంగా కలవటం వల్ల ఎంత స్థాయి బాధ, గిల్ట్ ఉంటుంది. రేపొద్దు నువ్వు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్నా, ప్రేమించాలన్నా ఇవన్నీ ఆలోచించరుగా. సో కాబట్టి ఏంటంటే హీరోయిజంగా వచ్చేటటువంటి వ్యక్తులే కాదు, ఇలా మెతకగా మంచిగా వచ్చి జాలి అనేటటువంటి ఇమోషన్ని చూపెట్టి అమ్మాయిలను ట్రాప్ చేసేటటువంటి వ్యక్తుల గురించి కూడా మీరు జాగ్రత్త పడాలి. అలాంటి కోణానికి చెందినటువంటి సంతోష్. ఇప్పుడు ఏంటంటే సంతోష్ సర్జరీ చేసుకున్నాడా, రిపోర్ట్స్ ఉండి సర్జరీ చేసుకుంటే ఆ సర్జరీ రివర్సిబుల్ అనేది మనకు అవాస్తవం, చేసుకున్నవాడికి చేసుకున్నంత. సో కాబట్టి మీరిద్దరు తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరం హర్షిస్తున్నాం. మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు మీరు తీసుకున్న నిర్ణయం. అతని సైడ్ 0.5% జాలి కానీ, ఆలోచన కానీ నాకైతే మాత్రం లేదు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.